JNTU Kakinada R23 regulation, engineering physics, regular examinations, semester paper, common to civil, mechanical, ECE, IT, AME, mining, robotics, agri, ECE allied and CSE allied branches. Maximum marks 70 marks, duration 3 hours. మనకి ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి 2 కాలమ్స్ ఉన్నాయి. పార్ట్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ అనేటువంటిది మనకి 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేటువంటివి 10 ఇవ్వడం జరిగింది. నో చాయిస్ అనమాట. మనకి సిలబస్ మొత్తం 5 యూనిట్లు కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ లెక్క 5 యూనిట్ల నుంచి 10 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్లో ఏ, వాట్ ఈస్ ద నెససరీ కండిషన్స్ ఫర్ ఫ్రాన్హాఫర్ డిఫ్రాక్షన్? బి, డిఫైన్ plan of polarization and plan of vibration. C, what are crystallographic axes? D, write down the limiting conditions for Bragg's law of X-ray diffraction. E, what is dielectric loss? F, relate relative permeability mu r with magnetic susceptibility. M, what are matter waves? Express their wavelength in terms of particle energy. H, what are the demerits of classical free electron theory? I, what are the extrinsic semiconductor? J, what does forbidden energy gap signifies? And part B నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే విధంగా మనకి ఈచ్ యూనిట్ నుంచి 10 మార్క్స్ అటెంప్ట్ చేసే విధంగా 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. మనకి సిలబస్ మొత్తం 5 యూనిట్లు కాబట్టి ఒక్కొక్క యూనిట్ నుంచి ఒక్కొక్క 10 మార్క్స్ అటెంప్ట్ చేసే విధంగా 5 క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి అనమాట. పార్ట్ బి ఇది ఏదర్ ఆర్ టైపు చాయిస్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకి 2లో ఏబీ కానీ 3లో ఏబీ కానీ ఇవి రెండు యూనిట్ 1 నుంచి రావడం జరిగింది. మీకు 2లో ఏబీ కానీ 3లో ఏబీ కానీ ఏదైతే బాగొచ్చో దాన్ని చూస్ చేసుకోవాలి. సెకండ్లో ఏ, డిస్క్రైబ్ హౌ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ లైట్ వేవ్స్ leads to formation of bright and dark rings in Newton's rings. B, describe how Newton's rings can be used to measure refractive index a material. సో 2లో ఏ రాస్తే 6 మార్క్స్, బి రాస్తే 4 మార్క్స్, అలా కాకుండా 3లో ఏ రాస్తే 7 మార్క్స్, బి రాస్తే 3 మార్క్స్ అనమాట. వాట్ ఈస్ ద డబుల్ రిఫ్రాక్షన్? ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ పార్టికల్ ఇన్ ఏ నికోల్ ప్రిజమ్ విత్ ఏ నీట్ ray diagram. B, find the thickness of the half wave plate when the wavelength of light is equal to 5890 AU. Given refractive indices of ordinary ray and extraordinary ray are 1.55 and 1.54 respectively. ఇక మనకి యూనిట్ 2 నుంచి 4th ఏబీ కానీ 5th ఏబీ కానీ ఇవ్వడం జరిగింది. మీరు 4th ఏబీ బాగా వస్తే బాగా చూస్ చేసుకోండి, అలా కాకుండా 5th ఏబీ కనుక బాగా వస్తే 5th ఏబీ అనేటువంటి దాన్ని చూస్ చేసుకోండి. 4th ఏ, డిస్క్రైబ్ 7 క్రిస్టల్ సిస్టమ్ విత్ డయాగ్రామ్స్. డ్రా ద ప్లాన్స్ 101, 111 అండ్ 110 ఈజ్ ఎస్సీ క్రిస్టల్ విత్ నీట్ డయాగ్రామ్స్. సో 4th ఏ రాస్తే 7 మార్క్స్, బి రాస్తే 3 మార్క్స్ అనమాట. 5th ఏ రాస్తే 7 మార్క్స్, బి రాస్తే 3 మార్క్స్. ఏ, డిస్క్రైబ్ the powder method with determination of crystal structure with suitable diagram. B, the first order deflection from the plane of NaCl obtained at an angle of 20 degrees with incident beam if interatomic spacing is 2.5 angstroms, then calculating the wavelength of X-ray used. యూనిట్ 3 నుంచి 6లో ఏబీ అండ్ 7th ఏబీ ఇవ్వడం జరిగింది. మీకు 6th ఏబీ కానీ 7th ఏబీ కానీ ఏదైతే మీకు బాగొచ్చో అది చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 6th డిరైవ్ యాన్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ఇంటర్నల్ ఫీల్డ్ ఫర్ ఏ డైఎలక్ట్రిక్ మెటీరియల్ విత్ క్యూబిక్ స్ట్రక్చర్. 6th బి, ఎక్స్ప్లెయిన్ ద ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఆఫ్ పోలరైజేషన్. 7th ఏ, elucidate atomic origin of permanent magnetism in magnetic materials. B, what are the ferromagnetic material? Write down their properties. యూనిట్ 4 నుంచి 8th ఏబీ అండ్ 9th క్వశ్చన్ అటువంటిది ఇవ్వడం జరిగింది. 8th ఏ రాస్తే 6 మార్క్స్,
బి రాస్తే 4 మార్క్స్. అలా కాకుండా 9th మీరు చూస్ చేసుకుంటే సింగిల్ క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో 8th డిస్కస్ ద డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. బి ఎక్స్ప్లెయిన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ వేవ్ ఫంక్షన్. 9th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్. Derive the expressions for the number of allowed states for unit volume of solid. యూనిట్ 5 నుంచి 10th క్వశ్చన్ డైరెక్ట్గా ఒకటే ఇచ్చాడు 10 మార్క్స్కి. 11th ఏబి అని 2 ఇవ్వడం జరిగింది. ఏ రాస్తే 6 మార్క్స్, బి రాస్తే 4 మార్క్స్. 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూషన్ కరెంట్ ఇన్ ఏ సెమీకండక్టర్ అండ్ హౌ ఆర్ దే రిలేటెడ్ టు ఈచ్ అదర్. 11th what is Hall effect? Obtain expressions for Hall coefficient. B. Explain the applications of Hall effect.